అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ పెద్దలకు నమస్కారం. నేను ఎఫ్ఎస్ఐ నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ డైరెక్టర్ అండ్ లైసెన్సింగ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ తెలంగాణ. సో ఈరోజు మనం ప్రపంచ ఎగ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం. సో ఇప్పుడు మీరు ఎవరినైనా వేద ఆశీర్వచనాలు కానీ ఎవరైనా పెద్దలు మనం దీవించినప్పుడు శతమానం భవతి శతాయుష్యుస్ అంటే 100 years మనం జీవించాలనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఈ మధ్యలో మిత్స్, నేను సార్ అన్నీ సైంటిఫిక్గా కవర్ చేశారు కాబట్టి నేను ఈ మిత్స్, సోషల్ మీడియా వచ్చే మిత్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్నారు. కొన్ని ఫేక్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేరే దారి మళ్ళుతుంది. సో దీనికి సపోజ్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే 2 billion పీపుల్స్ హిడెన్ హంగర్ అంటే న్యూట్రియంట్స్, ప్రాపర్ న్యూట్రియంట్స్ లేక. ఇండియాలో 1 billion సైంటిఫిక్ రీసెర్చ్ డేటాతో చెప్తున్నాను నేను. ఇది నా సొంత డేటా కాదు. మీరు కోడెక్స్లో చూడొచ్చు, ఎఫ్ఎస్ఐ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఎఫ్ఎస్ఐ అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఐ, స్టేట్ అండ్ సెంట్రల్. ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్. ఎఫ్ఎస్ఎస్ఐలో మోర్ దాన్ 200 మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఎగ్గే తీసుకుంటే ఎగ్గు ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, వీటి ఎలా కల్తీ చేస్తున్నారు, వీటికి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్లో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే మనం హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా, ప్రతి ముగ్గురులో ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు. దీనికి రీజన్ మనం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం. ఇప్పుడు మీరు ఎగ్ తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, విటమిన్స్ ప్రతి ఒక్కటి లభిస్తుంది ఎగ్ ద్వారా. సో ఇది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. సో ఎఫ్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఈట్ లోకల్, ఈట్ సీజనల్, ఈట్ సస్టైనబుల్. సో దీనివల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. ఇది తీసుకోవడం వల్ల చిన్నల నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వస్తుంది కొంత ఏదో ప్లాస్టిక్ ఎగ్స్ రావడానికి ఆస్కారమే లేదు. టు బీ ఫ్రాంక్, ఫైనాన్షియల్ ఇది కాదు. అసలు మీరు అనుకుంటారు ఈ ఎఫ్ఎస్ఐ ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. ఎవ్రీ డే మా ఆఫీసర్ ఈరోజు కూడా గ్రౌండ్లో ఉంటారు. ప్రతి ఆఫీసర్ పర్ మంత్ 30 శాంపిల్స్ తీయాల్సిందే ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఇవి మేము బయట మీడియాకి ఇవ్వం, కానీ రోజు రెగ్యులర్ యాక్టివిటీ ప్రతి స్టేట్లో, ప్రతి సెంట్రల్ లెవెల్లో ప్రతి యాక్టివిటీ అన్నీ రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా వేరే ఏదో యాంటీబయాటిక్స్ అంటారు, అవన్నీ రావడానికి ఛాన్సెసే లేదు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మీరు ఎఫ్ఎస్ఐ వెబ్సైట్లో చూడండి, వీటికి టెస్టింగ్ పారామీటర్స్ ఏంటిది, ఇది కల్తీయా కాదు. ఫస్ట్ మీరు లేబుల్ రీడ్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి లేబుల్ మీద దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఉంటుందా, దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుందా అని. ఇప్పుడు మనం ప్రతి ప్రోగ్రామ్ చూసుకుంటాం, ఇంట్లో ఏ జరిగినా స్వీట్ 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 స్వీట్. వరల్డ్ క్యాపిటల్ డయాబెటీస్కి క్యాపిటల్ కాబోతుంది. రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం. మీరు అదే ఏదైనా ఒక మంచి మీ బర్త్డే రోజు ఎగ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే అది మంచిది, కానీ ఎంతసేపటికి పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, నేను అవి తినొద్దని అనట్లేదు, తినొచ్చు, కానీ సమపాళ్లలో తినాలి. ఏదైనా సమపాళ్లలో తింటే. సపోజ్ మీరు పిల్లలకు రోజు చాక్లెట్ కొనిపిస్తారు, దానివల్ల ఏంటంటే షుగర్ ఎక్కువ అవుతుంది. షుగర్ వల్ల వేరే వేరే డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీరు ఎగ్గే తీసుకుంటే మీకు ఎనర్జీ వస్తుంది, అన్నీ మీ గ్రోత్, మజిల్ ప్రమోటర్ సార్ చెప్పినట్టు అన్నిటికీ పనికి వస్తుంది. సో నేను అన్ని క్లెయిమ్స్ ఎగ్ ద్వారా, ఆల్మోస్ట్ అన్ని క్లెయిమ్స్ మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మజిల్ డెవలప్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి మీకు ఎగ్ ద్వారా లభిస్తుంది. సో ఇది అందరికీ అందుబాటులో ఉన్న ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు హైలీ ప్రాసెస్డ్ వాటికి వెళ్ళొద్దంటే, హైలీ ప్రాసెస్డ్ వాటిలో ఏం జరుగుతుందంటే దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ. ఎందుకంటే ప్రాసెస్ చేసినప్పుడు, బాగా హై లెవెల్లో ప్రాసెస్ చేసినప్పుడు మనకు న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కొంతవరకు రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనకు లోకల్గా దొరికేది ఎఫ్ఎస్ఐ ట్యాగ్ లైన్ కూడా ఈట్ లోకల్, ఈట్ సస్టైనబుల్.
మీరు హెల్తీగా ఉండడానికి ఎగ్ అనేది 100కి 100 పాళ్ళు సరి అయిన సమపాళ్లలో తీసుకుంటే మీకు సరి అయిన ఫుడ్. సో మీ పిల్లలు కానీ మీరు కానీ హెల్తీగా ఉంటారు. ఇదే విధంగా మీరు ఎనీ ప్రోడక్ట్ తీసుకున్నా ఫస్ట్ లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి. లేబుల్లో ఎనీ మ్యానుఫ్యాక్చరర్, ఎనీ మార్కెటర్ ప్రతిదీ దాంట్లో ఎంత పర్సెంట్ ఉంది. ఇప్పుడు ఎగ్ లేబుల్ చూడండి, మీరు ఎగ్ ట్రే లేబుల్ మీద మీరు ఎక్కడైనా ప్యాక్డ్ ప్రోడక్ట్ వస్తే దానిలో క్లియర్ కట్గా ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత. మీరు అదేవిధంగా వేరేది ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోండి, దాంట్లో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, దాంట్లో ఎంత సాచురేటెడ్ ఫుడ్ ఉంటుంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రతిదీ బాగా ఏది కంటికి ఇంపుగా కనిపిస్తే ఏదో సామెత ఉంది కదా, ఆ విధంగా అలవాటు అయ్యారనమాట. సో ఇప్పుడు ప్రతిదీ మనం బాగా పాలిష్ చేసిన రైస్, పాలిష్ చేయడం వల్ల అన్నీ పోతాయి, దాంట్లో ఏమి ఉండదు పిప్పి. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్టిఫైడ్ రైస్ పబ్లిక్ పీడిఎస్ సిస్టంలో ఎందుకు సప్లై చేస్తుందంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద ఉమెన్ పాపులేషన్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ పాపులేషన్ ఆఫ్ ఇండియా డెఫిషియంట్ ఆఫ్ ఆల్ దీస్ మైక్రోన్యూట్రియంట్స్. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో ఖర్చు చేపట్టి ఫోర్టిఫైడ్ రైస్, అదేవిధంగా ఫోర్టిఫైడ్ సాల్ట్, ఫోర్టిఫైడ్ ఆటా, ప్రతి దాంట్లో ఫోర్టిఫైడ్ రావడానికి రీజన్ ఏంటంటే మన అలవాట్లు, అంటే సోషల్ మీడియా సైంటిఫిక్లా కాకుండా అన్సైంటిఫిక్ వాటికి ఎవరో చెప్పారు, అనెథికల్గా చెప్పారు, ఎవరో చెప్పారు, దాన్ని ఆకర్షితులు, మార్కెటింగ్ స్ట్రాటజీస్కి ఆకర్షితులు కావడం. సో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చెప్పేది ఒకటే, ప్రతి దానికి లేబుల్ చదవండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్ హెల్దీ ఫుడ్ కావాలంటే తక్కువ ధరలో, మనకు సరసమైన ధరలో దొరికేది ఎగ్ మాత్రమే. కాబట్టి అందరూ ఎగ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.